వెల్కమ్ బ్యాక్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న మోడీ ఆలోచన అయితే అద్భుతంగా ఉంది. ప్రజాధనాన్ని అధికారుల సమయాన్ని ఆదా చేసేదిగానే కనిపిస్తోంది. ఇంతవరకు ఓకే, కానీ భారత్ లాంటి ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో ఈ ఆలోచన అమలు చేయడం సాధ్యమవుతుందా? రాజ్యాంగ పరంగా దానికి ఎదురయ్యే సవాళ్లేంటి? రాష్ట్రాల నుంచి తలెత్తే ఇబ్బందులేంటి? అసలు పూటకో ప్రభుత్వం పడిపోయే మన దేశంలో ఈ ప్రక్రియను అమలు చేయడం సాధ్యమేనా? అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు ఆలోచన అయితే అద్భుతంగా ఉంది, కానీ ఆచరణకు మాత్రం ఆది నుంచే ఎన్నో ఆటంకాలు కనిపిస్తున్నాయి. మోడీ ఆలోచన వినగానే అందరూ వన్ ఎలక్షన్ ఆలోచనను పొగిడేస్తున్నారు. కానీ ఆ వెనకే పుట్టుకొస్తున్న వందల కొద్దీ అనుమానాలు మాత్రం నివృత్తి అవ్వక అయోమయపడుతున్నారు. మోడీ చెప్పుకొస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం అద్భుతమే, కానీ భారత్ లాంటి ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో ఇది అంతగా వర్కౌట్ కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇవేవో విమర్శలు కాదు, ఆలోచించి చూస్తే ప్రతి ఒక్కరికీ కలిగే అనుమానాలు. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగితే కేంద్రం ఈ విధానాన్ని అమలు చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ ప్రశ్నలు మాత్రం ఒక్కొక్కటి ఒక్కో తూటాలా ఉన్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం 2019కే అమలు చేసేశారని అనుకుందాం. అంటే ఆ ఎన్నికల తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల అసెంబ్లీలలో పీఠమెక్కిన ప్రభుత్వాలు 2024 వరకు కొనసాగుతాయి. ఈ మధ్యలో ఎన్నికలు పెట్టే అవకాశం లేదు కాబట్టి అధికార పార్టీలకు ఎదురే లేకుండా పోతుంది. దీంతో అసలు ప్రతిపక్షానికి విలువే లేకుండా పోతుంది. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఉండదు. అసలు తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కూలిపోయే అవసరం ఉండదు కాబట్టి పాలకులు తమ ఇష్టానుసారం వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. అప్పుడు కేంద్ర పాలకులు కానీ రాష్ట్రాల్లో పాలకులు కానీ జనక్షేమానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే వారిని అడ్డుకునే వ్యవస్థే ఉండదు. ఇప్పుడు చాలా రాష్ట్రాల అసెంబ్లీలో ఏకసభ విధానమే ఉంది. ఇలాంటి చోట్ల ప్రభుత్వాలు ప్రజలపై అదనపు భారాలు మోపేలా బిల్లులు ప్రవేశపెడితే అవి ఎలాంటి చర్చలకు తావు లేకుండానే నెగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం తీసుకునే ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకునే శక్తి ప్రతిపక్షాలకు ఉండకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు కూడా తమకు 5 ఏళ్ల వరకు ఎలాంటి భరోసా లేదన్న ధీమాతో తమ ఇష్టానుసారం విర్రవీగే ప్రమాదమూ ఉంది. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టకపోయినా పెద్ద ప్రమాదం ఉండదు. ఇదొకటే కాదు, 2019 నాటికే కాదు, ఆ తర్వాతైనా ఈ పద్ధతి అమలు చేయాలన్నా అదీ కష్టమే. ఎందుకంటే ఉదాహరణకు 2019కే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ అమలు చేసేలా నిర్ణయించారని అనుకుంటాం. అలాగైతే 2016లో తమిళనాట పీఠమెక్కిన జయలలిత, వెస్ట్ బెంగాల్లో గెలిచిన మమతా బెనర్జీల ప్రభుత్వాలు 5 ఏళ్ల లెక్క ప్రకారం 2021 వరకు ఉండాలి. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంలో అయితే వాళ్లు 3 ఏళ్లకే ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలి. అదే 2017లో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఏకంగా 2 ఏళ్లకే ప్రభుత్వాలు రద్దు చేసుకోవాలి. ఇది రాజ్యాంగ విరుద్ధం. 5 ఏళ్లు అధికారంలో ఉండాల్సిన అసెంబ్లీలను ఇలా మధ్యంతరంగా రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలు, ఎన్నికల వ్యవస్థలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎప్పుడైనా కూలిపోయి అక్కడ మధ్యంతర ఎన్నికలు వచ్చి శాసనసభ రద్దే పరిస్థితి ఉన్నటువంటి అవకాశం ఉన్నంత వరకు దీర్ఘకాలం, ఏకకాలం ఎన్నికలు సాధ్యం కాదు. కాబట్టి దీనికి కీలకమైన అంశం రాష్ట్రాల్లో ఎన్నికల్ని ప్రత్యక్షంగా జరపాలి. దానికి గనక ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ అంతా సిద్ధపడినట్టయితే, అన్ని పార్టీలు సిద్ధపడినట్టయితే అది పూర్తిగా సాధ్యం. ఇక మొట్టమొదటిసారి మట్టుకు ఒకసారి దేశంలో ఏకకాలం అన్ని ఎన్నికలు జరపాలని చెప్పి అనుకున్నప్పుడు కాస్త కొన్ని ఏర్పాట్లు, సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని శాసనసభలకి కాలపరిమితి పొడిగించాల్సి ఉంటుంది, కొన్ని శాసనసభలు తగ్గించాల్సి ఉంటుంది. దానికి అంగీకారం కుదిరితే పెద్ద దానిలో అది ఇబ్బంది ఉండకపోవచ్చు. అంచేత తొలుత ఒక్కసారి మాత్రం అడ్జస్ట్ చేయడానికి కొంత ఇబ్బంది అయినా కూడా తర్వాత ఇబ్బంది ఉండదు. కానీ రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక ఉంటేనే నడుస్తుంది తప్ప, లేకపోతే ఒక్కసారి ఏదో మీరు చాలా గందరగోళం చేసి ఎన్నికలు ఒక్కసారి జరిపినా కూడా అవి మళ్ళీ ఇలా ఎల్లకాలం ఉంటాయని నమ్మకం లేదు. ఇది 2019 నాటికే కాదు, ఎప్పటికైనా అమలు చేయడం ఇబ్బంది. అది ఏ ఏడాది నుంచి అమలు చేయాలనుకున్నా కొన్ని రాష్ట్రాలు తమ ప్రభుత్వాల గడువు ముగియక ముందే వాటిని రద్దు చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు రాజ్యాంగం ఒప్పుకోదు. సర్లే, ముందే రద్దు చేయడం కష్టం అనుకుంటే వాటి గడువును మరో 3-4 ఏళ్లు పొడిగించి ఆపై అన్ని రాష్ట్రాలకు ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేద్దాం అనుకున్నా ఇది రాజ్యాంగ విరుద్ధమే. కార్పొరేషన్ల పదవీ కాలాన్ని పొడిగించినట్లు అసెంబ్లీల పదవీ కాలాన్ని పొడిగించడం కూడా రాజ్యాంగ విరుద్ధమే. ఇలా కొన్నాళ్లు ఆగి ఒకేసారి అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలన్నా అందుకు రాజ్యాంగాన్ని మార్చాల్సిందే. ఏం లేదు, రాజ్యాంగాన్ని సవరించాలంటే అన్ని పార్టీలు ఒక అభిప్రాయానికి రావాలి. ఇప్పుడు నాకున్న అభిప్రాయాలు నేను చెప్తున్నాను, కానీ అందరూ కూర్చొని సుదీర్ఘ చర్చలు జరిపి మొత్తానికి
ప్రధానమైన లక్ష్యం, అందరికీ లక్ష్యం ఒకటి ఉండాలి. ఎన్నికల పేరు మీద మనం సమావృదయం చేయొద్దు. ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు 56-57 నెలలు మనం కృషి చేయాలి. ఒక 3-4 నెలల లోపల ఎన్నికలు పూర్తి చేయాలని ఒక దృఢ దీక్ష ఉండాలి. అయితే ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, మరి పార్టీని ధిక్కరించడానికి ఏం చేద్దాం, పార్టీ మెజారిటీ తగ్గిపోతే ఏం చేస్తాం, ఇంకొక పార్టీ వస్తే ఏం చేస్తాం, ఇవన్నీ ఆలోచించాలి. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రజలంతా కూడా వాళ్ళని 5 ఏళ్ల కొరకు అనుకున్నారు. 5 ఏళ్ల దానికి ఆ ప్రభుత్వం ఉండి తీరవలసిందే. పార్టీలలో మార్పులు వస్తే ఈ పార్టీ పోయి ఆ పార్టీ రాని, ఆ పార్టీ పోయి ఈ పార్టీ రాని, ఎవరైనా రాని, దానిలో ఏం తేడా లేదు. ఎవరు వచ్చినా దేశాభివృద్ధి కొరకై కృషి చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే ఇంత సుదీర్ఘ రాజ్యాంగ సవరణ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వానికి సాధ్యం కాని పని. ఎందుకంటే ఒక బిల్లును సులువుగా నెగ్గించుకునేంత బలం బీజేపీకి లేదన్న విషయం గడిచిన 2.5 ఏళ్లలో ఎన్నో బిల్లుల విషయంలో విస్పష్టమవుతూనే ఉంది. అలాంటిది రాష్ట్రాల అస్తిత్వాల్ని ప్రశ్నించే బిల్లును, ప్రతిపక్షాల ప్రస్థానాన్ని ప్రశ్నించే బిల్లును, ప్రతిపక్షాలకున్న ప్రశ్నించే అధికారాన్ని నాశనం చేసే బిల్లును నెగ్గించుకోవడం అంటే అదేమంత సులువు కాదు. ఒకవేళ ఈ బిల్లు లోక్సభలో నెగ్గినా రాజ్యసభలో నెగ్గడం మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. 2019 ఎన్నికల తర్వాత రాజ్యసభలో ఎన్డీఏ కూటమి బలం పెరిగినా అప్పటికి లోక్సభలో ఎన్డీఏకి మెజారిటీ ఉంటుందా అన్నది అనుమానమే. ఇదొక్కటే కాదు, ఇలాంటి రాజ్యాంగ సవరణ బిల్లులు నెగ్గాలంటే దానికి ఉభయ సభలతో పాటు 15 రాష్ట్రాలు కూడా ఆమోదం తెలపాలి. జీఎస్టీ లాంటి బిల్లులే నెగ్గడానికి 4 ఏళ్లు పడితే ఇలా ప్రాంతీయ పార్టీల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చే బిల్లుల్ని ఆయా రాష్ట్రాలు అంగీకరిస్తాయనుకోవడం అపోహే అవుతుంది. సరే, కేంద్ర ప్రభుత్వం ఏదో కింద మీద పడి అన్ని రాష్ట్రాలను ఒప్పించాలన్న ప్రయత్నం చేసిందే అనుకుందాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రక్రియను ఇప్పుడు మొదలుపెట్టినా అది పార్లమెంటు ఉభయ సభలు, రాష్ట్రాల అసెంబ్లీలను దాటుకుని చట్టంగా మారడానికి కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. కానీ ఈ ప్రక్రియలో ఎవరే చిన్న ఆటంకం సృష్టించినా అది నెరవేరే గడువు మరో 10 ఏళ్లు దాటిపోతుంది.